హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే విజయనగరం పైడితల్లమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇక వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఉదయం తొందరగా టెంపుల్కి వెళ్ళాలని చెప్పి నైట్ అంతా నిద్ర పట్టలేదండి. తొందరగా టైం అయిపోద్దేమో అని చెప్పి టెన్షన్లో ఉండిపోయాను. ఇంకా ఉదయానికి అయితే 6 o'clock మెలకు వచ్చింది. ఇంకా లేచి అయితే ముందు కిచెన్లో దూరిపోయి రైస్ అయితే పెట్టానండి. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు ఎంత టైం అవుతుందో తెలియదు కదా, మళ్ళీ అటు నుంచి వచ్చి వంట చేసుకోవడం కష్టం అవుతుంది అని చెప్పి ముందు రైస్ కర్రీ అయితే చేసేస్తున్నానండి. ఇంకా కర్రీ వచ్చి ఇంట్లో బంగాళదుంపలు అయితే ఉన్నాయి, దుంపలతో బఠానీ రెండు కలిపి కాంబినేషన్గా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా లక్కీ అయితే పడుకొని లేవలేదు. నేను అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు లక్కీకి అయితే లేపి స్నానం చేయిస్తాను. ముందు నుంచి లేపిన వేస్టే కదా, వాడి నిద్ర కూడా చెడగొట్టిందని అవుతానని ఇంకైతే లేపలేదు. ఇంక ఇప్పుడు లేపినా సరే గందరగోళం అయితే చేసేస్తాడండి. అదొక 3 రోజులుగా అయితే మబ్బు వేసి వర్షమే పడుతుందండి. ఇంక ఈ రోజు అయితే ఎలాగో ఏం లేదు, అలాగే ఎండ లేదు మబ్బు లేదు, మధ్యలో అయితే ఉందన్నమాట. ఇలా ఉంది కాబట్టి మాకైతే అది కూడా ప్లస్ అయింది. టెంపుల్కి వెళ్దామని 1 year నుంచి అయితే అనుకున్నామండి. 1 year ముందు మేము అప్పుడు విజయనగరంలో ఉండేవాళ్ళము. ఫస్ట్ వైజాగ్ నుంచి తర్వాత విజయనగరం షిఫ్ట్ అయ్యాం. విజయనగరంలో ఉండేటప్పుడు అయితే టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి అయితే మొక్కుకున్నాను. ఇలా నేను ఒక కోరిక అయితే కోరుకున్నాను, అది జరిగితే నీ దగ్గరికి వస్తానని చెప్పి. ఇంకా 1 year అయితే అయ్యింది, ఇంకా జరిగింది కానీ వెళ్ళలేదనమాట. కొన్ని సాంకేతిక కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. ఇంక ఇప్పుడైతే వెళ్ళడానికి సరే ఇంకా మొక్కు లేట్ చేయకూడదు, ఏదో ఒక ఇబ్బందులు ఇలా వస్తూనే ఉంటాయని చెప్పి ఈరోజు అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. అది కూడా అమ్మవారికి మంగళవారం రోజు మంచి రోజు కదా, అందుకని ఈరోజు అయితే బయలుదేరుతున్నాము. ఇంకా మనకి తక్కువ బట్టలు ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ఎక్కువ బట్టలు ఉంటే ఒకటే ప్రాబ్లం అండి, ఏది వేసుకోవాలా అనే ఆలోచన అనమాట. ఇంకా నా పెళ్ళికి ముందు తీసుకున్న డ్రెస్సులన్నీ అలానే ఉన్నాయండి. ఇంకా ఇవి ఎవరికి ఇచ్చేద్దామన్నా ఇష్టపడి తీసుకున్నవి, ఇంకే బయటికి ఎవరికి ఇవ్వలేను, అందుకే నా దగ్గరే ఉంచుకున్నాను. ఇవైతే ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది నెక్స్ట్ వచ్చే లాంగ్ ఫ్రాకు, ఇది వచ్చి ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానండి నేను. చాలా బాగుంది కదా ఈ డ్రెస్ కూడా, నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఈ డ్రెస్. ఇంకా బయటికి వెళ్దామంటే నా తొందరగానే అయిపోద్ది రెడీ అవ్వడం, ఇంకా లక్కీదే లేట్ అవుతుందండి. ఇంకా వాడికి స్నానం చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాడు ఏ డ్రెస్ వేసుకోవాలనేది వాడే సెలెక్ట్ చేసేస్తున్నాడు. మనం ఇచ్చే డ్రెస్ వాడికి నచ్చట్లేదు. ఇంకా వాడేసుకు చూపించిన డ్రెస్సే వేయమని అల్లరి చేసిస్తే అదే వేసానండి. ఆ డ్రెస్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా మీకు చూపిస్తాను చూడండి వీడియోలో ఆ డ్రెస్ ఎలా ఉందనేది, అది కూడా కమెంట్ చేయండి నాకు. వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా ఫ్యాన్కి ఏమైనా వేస్తామంటే వద్దనిసాడు, ఇంకా షార్టే వేయమన్నాడు. ఇంకా షార్ట్ అయితే వేస్తానండి. అది వేసిన తర్వాత ఇప్పుడు విజయనగరం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. అంత తొందరగా లేచినా సరే ఇప్పుడు టైం వచ్చి 8 అయిపోయిందండి. 8:15 అయితే అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా టెంపుల్కి వెళ్ళేటప్పటికి 9 అయితే అయిందండి. ఇంక ఈరోజు మంగళవారం కదా, క్రౌడ్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. 3 లైన్లు ఫుల్గా నిండిపోయి ఉన్నాయి. ఇంకా అలాగో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫైనల్గా దర్శనం అయితే అయిపోయిందండి, మంచిగా దర్శనం అయిపోయింది. ఇంకా అమ్మవారికి అయితే మంచిగా మొక్కుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను కోరిన కోరిక తీరితే మళ్ళీ నెక్స్ట్ టైం అయితే వెళ్ళాలి. ఇంక ఇప్పుడు వచ్చి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము ప్రసాదం తీసుకొని. ఇక్కడ లడ్డు బాగుంటుంది. అంతకుముందు అయితే 10 రూపీస్ ఉండేది, ఇప్పుడైతే ఇది 15 రూపాయలు పెట్టేశారండి. ఇంక ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఇటు నుంచి వెనక నుంచి ఉన్నారు, మనకు తెలీదు. కొంతమంది అయితే బ్యాక్ సైడ్ నుంచి కూడా గుడి లోపలికి వెళ్తున్నారు. ఇంకా అక్కడ వర్క్ చేసిన వాళ్ళు అనుకుంటా ఏమో. ఇదిగోండి లక్కీ డ్రెస్ చూపిస్తాను కదా, చూడండి. మీకు నచ్చిందా లక్కీ డ్రెస్ ఎలా ఉందనేది చెప్పండి మీరేని. నాకైతే ఈ డ్రెస్ నచ్చలేదు, కానీ వీడే సెలెక్ట్ చేసి ఈ డ్రెస్ అయితే వేసుకున్నాడు. ఇంకెక్కడ వచ్చి అందరూ బ్యాక్ సైడ్ కూర్చొని అయితే ప్రసాదాలు తింటున్నారండి తెచ్చి. ఇంకా మేము కూడా ఇక్కడే కూర్చొని ఇంకా ప్రసాదాలు అయితే తినేసాము. మేము ఇంకా గుడి లోపలికి వెళ్ళే ముందు పూజ సెట్ అయితే తీసుకున్నాము. ఆవిడకి అమౌంట్ ఇస్తే చేంజ్ లేదని చెప్పింది ఆవిడ. మీరు లోపలికి వెళ్ళి పూజ చేసుకొని రిటర్న్ వచ్చేస్తే అప్పుడు ఇవ్వండి అని చెప్పింది. ఇంకా స్లిప్పర్స్ కూడా అక్కడే పెట్టేసామన్నమాట. పెట్టేసి వెళ్ళాము. ఇంకా ఇటు సైడ్ అయితే గేట్ వేస్తుందండి. ఇంకా చుట్టూ తిరిగి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఆమెకి డబ్బులు ఇచ్చి ఇంకా అవి తీసుకొని అయితే వెళ్ళిపోవాలి. స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా దర్శనం కూడా బాగా అయిపోయింది కదా. ఇంకొచ్చి ఎక్కడైనా టిఫిన్ చేద్దాం అనుకున్నాం, కానీ
ప్రసాదం తినేసాం కదా, మరి అయితే ఆకలి లేదండి. ఇంకా లక్కీ ఏమైనా తింటాడేమో, తింటే అడిగేసి అయితే వేస్తాను. ఇంకోటి ఏంటైతే చెప్తుంటారు, టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే మనం ఫస్ట్ వెళ్ళేటప్పుడు అంటే అమౌంట్ ఇచ్చేయాలి, నెక్స్ట్ రిటర్న్ దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తాం కదా, అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అని చెప్తారు. అది నిజమా కాదనేది నాకు కూడా తెలియదు. ఒకవేళ మీకు దానికోసం ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇంకా నా వీడియోస్కి ప్రతి వీడియోస్కి ఏ ఫిల్టర్ అయితే నేను యూజ్ చేయట్లేదండి, డైరెక్ట్గానే అప్లోడ్ చేస్తున్నాను. మీకు క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ క్లారిటీ లేదు అనేసి అంటే నా వీడియోస్ చూసింది తక్కువ మంది, ఒక 4-5 మెంబర్స్ అనమాట, ఒక 10 బిలోసే చూస్తారు. ఆ చూసే వాళ్ళు మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంది, క్లారిటీగా కనిపించట్లేదంటే నాకు కమెంట్ చేయండి. నేనైతే ఇంకా కొంచెం బెటర్గా తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మేము వచ్చే తావలో ఇగోండి ఈమె బొమ్మలు అయితే బయట అమ్ముతున్నారు. అప్పుడే ఇంకా సెర్చ్ చేస్తున్నారండి. లక్కీ ఇంక ఇవి చూడగానే అవి కొనేసి అయితే ఇమ్మంటున్నాడు. ఇంటి దగ్గర ఎన్ని వస్తువులు అయితే ఉన్నాయండి వీడివి. ఇంక తీసుకెళ్ళివన్నీ 2 రోజులకే పగలగొడతాడు. ఎందుకని చెప్పి డాడీకి కొనొద్దంటే మళ్ళీ వీళ్ళైతే వచ్చేస్తున్నారనమాట. బొమ్మలు ఎక్కడ కనిపించినా చాలు వెళ్ళి కొనమని కొన్నంత వరకు ఊరుకోడు. ఇంకొంచెం ముందుకు వస్తే మంచి షార్ట్లు అయితే కనిపించాయి. ఇంకా లక్కీకి అయితే 2 షార్ట్లు తీసుకున్నాను. టీషర్ట్స్ అయితే హెవీ ప్రైస్ చెప్తున్నారని టీషర్ట్లు అయితే ఏం తీసుకోలేదండి. ఇంకా మేము రిటర్న్ ఇంటికి వచ్చినప్పటికి టైం అయితే 12:15 అయిందండి. ఇంకా వీడియో అయితే ఇక్కడితే ఎండ్ చేసేస్తాను. నచ్చితే లైక్ చేసి చిన్న కామెంట్